హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో గోంగూర మిల్ మేకర్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలాగో చూద్దామండి. ముందుగా గోంగూర ఉడకపెట్టుకుందామండి. నేను గోంగూర వచ్చేసి రెండు కట్టలు తీసుకున్నానండి, చిన్నవి. ఇవి కొంచెం మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుని ముందుగా ఉడకపెట్టేసుకుందాము. నేను ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడకపెట్టేసుకుంటున్నాను. ఈలోపు వేరొక స్టవ్ మీద వాటర్ హీట్ చేసుకుందామండి మిల్ మేకర్ కోసం. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఒక చిన్న కప్పు తీసుకున్నానండి, ఒక 50 గ్రామ్స్ అలా ఉంటాయి. చిన్నవి తీసుకున్నానండి, ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర చిన్నవి అవైలబుల్గా ఉన్నాయి, చిన్నవి తీసుకున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. గోంగూర ఉడికిపోయిందండి, మెదుపుకొని పక్కన పెట్టేసుకుందాము. వాటర్ కూడా కాగిపోయాయి. ఇప్పుడు మిల్ మేకర్ యాడ్ చేసేసుకుందాం. ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దామండి. 5 మినిట్స్ తర్వాత ఇవి గట్టిగా పిండుకొని వాటర్ లేకుండా తీసుకుందాము. గట్టిగా పిండనండి వాటరు. మొత్తం పిండి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని, ఒక కడాయి పెట్టుకొని, స్టవ్ వెలిగించుకొని నూనె యాడ్ చేసుకుని మిల్ మేకర్లు వేయించుకోవాలి. నూనె వేడైపోయిందండి, ఇప్పుడు ఇవి వేయించేసుకుందాం. వేగిపోయాయండి, ఇవన్నీ పక్కకు తీసి పెట్టేసుకుందాము. ఇదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు వేయండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఇవి ఎక్కువ వేసుకోవద్దు, అల్లం పేస్ట్ డామినేషన్ చేసేస్తుందండి ఎక్కువ ఫ్లేవర్ని. గోంగూర వేసుకుంటున్నాం కాబట్టి అల్లం ఫ్లేవర్ ఎక్కువ ఏం తెలియకూడదు, మనకు జస్ట్ ఒక చిటికెడు వేసుకుంటే సరిపోద్ది. మసాలా ఫ్లేవర్ ఎక్కువ ఉండకూడదండి, లైట్గా వేసుకుంటే సరిపోద్ది. చాలా 1/2 స్పూన్ వేసుకున్నా చాలండి. మనకేంటంటే టేస్ట్ కోసమే జస్ట్ లిటిల్ బిట్ 1/2 స్పూన్ వేసుకున్నాము. ఇది వేగిపోయిన తర్వాత గోంగూర యాడ్ చేసేసుకుందాం. ఉడకబెట్టుకున్న గోంగూర వేసేసుకుందామండి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. పసుపు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్నాము. మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న గోంగూరే కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదండి. మగ్గిపోయింది కదా, ఇప్పుడు మిల్ మేకర్ యాడ్ చేసేసుకుందాం. చాలా హెల్దీ అండి, చాలా టేస్టీ, ఎక్కువ చాలా బాగుంటుంది. మనకి మటన్ తిన్న ఫ్లేవర్ వస్తుందండి, మటన్ గోంగూర తిన్న ఫ్లేవర్ వస్తుంది. మిల్ మేకర్ కర్రీ కూడా నాన్ వెజ్ అలవాటు లేని వాళ్ళు ఇలా వండుకొని చిక్క తినొచ్చండి. ప్రోటీన్ ఫుడ్. గోంగూర ఐరన్ అండి, మిల్ మేకరు ప్రోటీన్స్ ఉంటాయి, మాంసకృతులు అన్నీ ఉంటాయండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము.
10 నిమిషాలు ఉడకనిద్దామండి మూత పెట్టేసుకొని. ఆయిల్ పైకి తెల్లిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. నేను సాల్ట్ చూసాను సరిపోలేదు, కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేస్తున్నాను. మీరు కూడా చూసుకొని మీరు రుచికి తగినంత వేసుకోండి. ఈ స్టేజ్లోనే జీలకర్ర పొడి వేసుకుందాం. 1 స్పూను జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఈ రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం లాస్ట్లో. కొంచెం కసూరి మేతి వేసుకుందాం. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అంతేనండి, అయిపోయింది. ఒక 2 మినిట్స్ తిప్పుకొని దింపేసుకోవడమే, సర్వ్ చేసేసుకోవచ్చు. చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, బగారా అన్నం దేనికైనా బాగుంటుందండి. రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా బాగుంటుంది. పరోటా, చపాతీ దేనిలోకైనా బాగుంటుందండి. స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసుకుందాం. రెడీ అండి మన గోంగూర మిల్ మేకర్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.